వైఎస్ఆర్సీపీ తరఫున కొన్ని ప్రశ్నలు అయితే అడగాల్సిన అవసరం ఉండింది. ఈరోజు వీటన్నిటికీ కొన్ని డిమాండ్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 1 సంవత్సరం నుంచి తిరుగుబాటు చేస్తున్నాము ఇల్లీగల్ శాండ్ మాఫియా మీద. ఎన్నో అర్జీలు ఇచ్చున్నాం. స్థానిక ప్రజలు కూడా ఎన్నోసార్లు బయటకు వచ్చి ఉద్యమం చేశారు. మా రోడ్లు పాడవుతున్నాయి, మా మీద మా పిల్లలు స్కూల్కి పోలేస్తారని చాలా మంది చెప్పారు. కానీ ఇప్పుడు దాకా అయితే చర్యలు ఏం తీసుకున్నాం. ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత మా డిమాండ్ ఏంటంటే, ఫస్ట్ ప్రభుత్వం ఈ యాక్సిడెంట్లో ఎవరెవరు చనిపోయారో వాళ్ళకి ఇమ్మీడియట్గా, ఇప్పుడే వాళ్ళ కుటుంబ పరిస్థితి కూడా వివరంగా చెప్పాం కాబట్టి మీకు తెలుసో తెలీదో మాకు తెలియదు, కానీ ఇది మళ్ళీ ఒకసారి గమనించి తప్పకుండా 50 లక్షలు ప్రకటించాలని చెప్పి కోరుకుంటాం. రెండోది, దీనికి ఒక ఇండిపెండెంట్ కమిటీ ఎంక్వైరీ తయారు చేయాలని కోరుకుంటాం. ఎందుకంటే ఈ రోడ్డు వాడేది చాలా మంది, మేము కాకుండా ఆత్మకూరు ప్రజలు కానీ వీళ్ళందరికీ మళ్ళీ మనసులో ఒక క్షేమం కలవాలంటే ఇండిపెండెంట్గా ఒక కమిటీ వేసి అసలు ఈ యాక్సిడెంట్ వెనకాల ఏంటి పూర్తిగా వివరాలు తొందరగా బయటకు వచ్చేటట్టు చూడాలి. అదేవిధంగా రిపోర్ట్ వచ్చిన తర్వాత దీని వెనకాల ఎవరు మెయిన్ అక్యూజ్డ్గా ఉంటారో వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటాం. మూడోది, ఆత్మకూరులో మొత్తం ఇల్లీగల్ మైనింగ్ ఆపేయాలి. నాలుగోది, అన్ని బెల్ట్ షాపులు మూసివేయాలి. చివరిగా ఈ మాఫియా డాన్లో ఆత్మకూరులో ఏ విధంగా సంపాదన చేస్తున్నారో ఆ లెక్కలు కూడా మీకు వివరంగా చెప్పున్నాం. మీరు ముఖ్యమంత్రి గారు P4 అని కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమం ద్వారా ఈ మాఫియా డాన్లు ఎవరున్నారో ఇక్కడ అక్రమంగా సంపాదిస్తున్నారు వాళ్ళ చేత ఒక్క నెల సంపాదన ఈ చనిపోయిన వాళ్ళకందరికీ వాళ్ళ కుటుంబాలకి చేరాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం. దీని మీద మీరు ఇమ్మీడియట్గా యాక్షన్ స్టెప్ తీసుకోవాలి. ఈ పాపం మీ దగ్గర చుట్టుకునేటట్టు మీరు ఏ విధంగా అయినా మాత్రం చర్యలు తీసుకోవాలి. నిజాలు బయటికి రావాలి. లేకపోతే రాబోయే రోజుల్లో మీకు చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి మళ్ళీ హెచ్చరిస్తున్నాం.